ప్రకారంగా మనం చదువుతున్నామంటే ఎందరో మహనీయుల త్యాగఫలం. స్వాతంత్రం రాకముందు మన జేజరాయన మన పూర్వీకులు తినడానికి తిండి లేక, నివసించడానికి కూడా సరైన వసతి లేక అనేక కష్టాలు పడ్డారు. ఆ తర్వాత స్వాతంత్ర సమరయోధుల తర్వాత శాస్త్రవేత్తలు పుట్టినప్పటి నుంచి 14 సంవత్సరాలు టీకాలు వేస్తారా? మీకు టీకాలు వేస్తారా? వేరా? తెచ్చుకుంటారు కదా. పుట్టినప్పటి నుంచి 14 సంవత్సరాలకు మనకు టీకా వేస్తారు. ఒక్కసారి టీకా వేసామంటే జీవితాంతం ఇమ్యూనిటీ బూస్ట్గా ఉంటుంది. అటువంటిది శాస్త్రవేత్తలు కనుగొని మనం ముందు తరాల ప్రజలంతా బాగుండాలని, మనమంతా బాగుండాలని మనం కనుగొన్నారు. అలాగే సంఘ సంస్కర్తలు ఎంతో మన మూఢనమ్మకాలు ఉన్నటువంటి సమాజాన్ని సావిత్రిబాయి పూలే గారు, రాజా రామ్మోహన్ రాయ్, కందుకూరి వీరేశలింగం లాంటి గొప్ప మహనీయులు, వీళ్ళందరూ మనల్ని చైతన్యం చేసినటువంటి మహనీయులు. అటువంటి వారిని తలుచుకుంటూ ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తెలుసు కదా మీకు అందరికీ. ఈయన మనకు రాజ్యాంగం రచించినటువంటి మహనీయులు. బిఆర్ అంబేద్కర్ గురించి తెలుసు అన్నారు కదా, ఎవరు తెలుసా నీకు? లేచి ఏం తెలుసో చెప్పము. భయపడద్దు, బాగా ధైర్యంగా మాట్లాడాలా. ఏం తెలుసు? మీ ఇంటి పక్కనే ఎవరికైనా తెలిస్తే చెప్పండి. బిఆర్ అంబేద్కర్ గురించి ఏమన్నా తెలుసా? ఒకరికి తెలుసు అని చెప్పడం తప్పు. నాకు తెలుసు అని లేయాలి. తెలుసు సార్. అది కరెక్ట్. వానికి నేను చెప్పు. ఇప్పుడు సార్ చెప్తాడు. మనకు స్వాతంత్రం రాకముందు కొన్ని కోట్ల మంది ప్రాణత్యాగాలు చేస్తేనే స్వాతంత్రం వచ్చింది. మీకంతా మీ అమ్మ నాన్నలు పెన్నులు, పుస్తకాలు, బట్టలు కొనిస్తే ఆనందం ఉంటుందా? ఉందా? ఎవరికి ఆనందం అది? మీకు వ్యక్తిగతంగా మనకు ఆనందం. మన అమ్మ నాన్నలు మనకు చాక్లెట్లు కొనిస్తే మనకా కదా ఆనందం. అలా కాకుండా సమాజం బాగుండాలి. సమాజం బాగుంటేనే మనం బాగుంటాం. సమాజం అంటే ఎవరు? ఇక్కడ వచ్చిన వివిధ కుటుంబాల నుంచి వచ్చినటువంటి కుటుంబ సభ్యులు, ఒక్కొక్క విద్యార్థి వేరే కుటుంబం నుంచి వచ్చిన మనమంతా ఇక్కడ ఐకమత్యంతో ఒకటే సమాజంలో, ఒకటే దేవాలయంలో మనం విద్య నేర్చుకుంటున్నామా లేదా? మనమంతా ఒకటే స్కూల్ డ్రెస్లో ఉంటే అన్నదమ్ములు సోదరభావంలో ఉంటాం కదా. ఆ విధంగా సమాజం అంటే మన అందరం కలిసి జీవించి ఉండే సమాజాన్ని మనమంతా, అటువంటి సమాజాన్ని బాగు చేసినటువంటి మహనీయులు. స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగం రచించినటువంటి మహనీయులు. ఈయన గొప్ప లాయర్ కూడా. సమాజంలో మంచి ప్రజ్ఞశాలి, తెలివితేటలు గల సమాజాన్ని తీర్చిదిద్దగల మహనీయులు. ఈయన మనకు రాజ్యాంగాన్ని రచించినటువంటి ఈయన బృందంతో రాజ్యాంగాన్ని రచించారు. రాజ్యాంగంలో భగవద్గీత, ఖురాను, బైబుల్ ఎలాగనో మనకు రాజ్యాంగం అంతకంటే పవిత్ర గ్రంథం. ఎందుకు? మన జీవన విధానం ఎలా ఉండాలి, సమాజంలో మనము ఏ విధంగా ముందుకు పోవాలి, ఏది చేస్తే రైటు, ఏది చేస్తే తప్పు అనేది మన రాజ్యాంగంలో పొందుపరిచినారు. మీకు ఒక సూత్రం చెప్తా. రాజ్యాంగంలో మీరు రాబోయే రోజుల్లో ఉపాధ్యాయులు మీకు తెలియజేస్తారు. మీరు కూడా పేపరు, టీవీ చూసి చదివి నేర్చుకోవాల్సిన బాధ్యత మనందరిపై. ఆ రాజ్యాంగంలో మొదటి సూత్రం మనకు హక్కులు కల్పించిన పూర్తిగా. ఇక్కడ రాజ్యాంగంలో మనకు ఇక్కడ స్కూల్లో చదివే హక్కు ఉంది, ఇంట్లో తిరిగే హక్కు ఉంది, వీధిలో ఆటలాడుకునే హక్కు ఉంది. అన్ని హక్కులు కల్పించినారు. కాకపోతే మనం చేసే పనుల వల్ల ఏ ఒక్క విద్యార్థి కానీ, ఉపాధ్యాయులు కానీ, తల్లిదండ్రులు కానీ, చుట్టుపక్కల వాళ్ళకి కానీ హాని కలగకూడదు, చెడు కలగకూడదు. మనం చేసే పని, ఇప్పుడు నువ్వు అల్లరి చేస్తున్నావు అనుకో, నువ్వు అల్లరి చేసుకోవచ్చు, ఆటాడుకోవచ్చు. నువ్వు చేసే అల్లరి పక్క విద్యార్థికి కానీ, వేరే వాళ్ళకి కానీ ఇబ్బంది కలగకూడదు. అర్థమవుతుందని నేను చెప్పేది. మనం చేసే ఏ పనైనా వేరే వాళ్లకు హాని కానీ, వాళ్ళకి ఇబ్బంది కానీ కలగకుండా మన హక్కులు మనం వినియోగించుకోవాలి. అట్లాంటప్పుడు మీరు ఏం చేయాలి? వేరే వాళ్లకు హాని కలగకుండా, వాళ్ళకి ఇబ్బంది లేకుండా మనం పనులు చేసుకుంటూ పోతే దేశం సస్యశ్యామలంగా ముందుకు వెళ్తుంది. ఇది ఒక్క సూత్రం మీరు జీవితాంతం మధ్య పెట్టుకుంటే జీవితాంతం బాగుంటుంది. కాబట్టి మనం ఏం చేయాలి? సమాజంలో ఏం జరుగుతుంది? మీరు 4, 5, 1, 3, 2 వరకు ఇక్కడ చదువుతున్నారు. మనము సమాజంలో జరుగుతున్న పరిస్థితులను గమనించాలి. ఏం చేయాలి? పిల్లలు దేవుళ్ళతో సమానం. నేటి విద్యార్థులే రేపటి పౌరులు, నేటి విద్యార్థులే రేపు కాబోయే అధికారులు మీరే. కాబట్టి మీరు మీకున్న జ్ఞానంతో మీరు సమాజంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను తెలుసుకోవాలి. మేమేం తెలుసుకోవాలి సార్? మాకేం లాభం అంటారా? అన్నీ తెలుసుకొని మీ పరిజ్ఞానాన్ని బట్టి మీరు తెలుసుకోవాలి. ప్రస్తుత సమాజంలో మన స్కూళ్ళల్లో మీరు బడికి వస్తున్నారు కదా రోజు, మన స్కూళ్ళల్లోనే ఉమ్మడి జిల్లాల్లో ఉపాధ్యాయులు, మన గురువులు పాఠాలు చెప్పుకుంటూ కుప్పకులు చనిపోతున్నారు.
చనిపోతున్నారు తెలుసుకోవాలి మనం. ఎవరైనా చెప్తారా? క్లాస్ లో టీచర్లు ఎందుకు చనిపోతున్నారు ఎవరైనా చెప్తారా? మరుసటి రోజు వాళ్ళ పేపర్లో వాళ్ళ బయోడేటా చూస్తే వాళ్ళకి ఎటువంటి చెడు అలవాట్లు లేవు. అయినా కూడా కొన్ని సందర్భాల్లో ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తి మనకు గురువులు మనకు విద్యను బోధిస్తూ కుప్పకూలి చనిపోతున్నారు. ఎందుకు అనేది తెలుసుకోవాలి. సమాజంలో ఒక 2 భయంకరమైన సమస్యలతో పోరాడుతున్నాం మనమంతా. ఒకటి కల్తీ ఆహారం, రెండోది వాతావరణ కాలుష్యం. మన స్కూల్ ఎంత బాగా చుట్టుపక్కల ఎంత నీట్గా ఉంది, ఇంతకుముందు ఇంత ఇట్లా ఉండేదా? మన సార్ వచ్చినాక, శ్రీనివాసం సారు, రమణ సార్ వచ్చినాక ఎంత బాగా తయారైంది. నీట్గా ఎక్కడ చూసినా చెట్లు చుట్టూ మీరు ఆటలాడుకోవడానికి బాగుంది కదా. ఈ స్కూల్ మీరే ఇది మన దేవాలయం, మీరు కూడా అపరిశుభ్రంగా చేస్తే మనమే క్లీన్ చేసుకోవాలి. రోజు రాగి పండు తాగుతారా? కింద పడకుండా తాగాలి. మంగళవారం, గురువారం, శనివారం వెరీ గుడ్. వారంలో 3 రోజులు తాగుతారు కదా. తాగే క్రమంలో కింద పడకుండా నీట్గా తాగాలి. కింద పడితే ఏమైతే సార్, కింద పడితే అక్కడ దోమలు వస్తాయి, ఈగలు ఉంటాయి. ఆ దోమలు కుడతాయి, అందరూ కుడతాయి కదా. కింద వేసేది ఎవరు? ఒక్కరే. ఆ ఒక్కరే వేయడం వల్ల దోమలు ఆడ వృద్ధి చెందితే దోమలు వస్తే ఎవరికి ఇబ్బంది? అందరికీ ఇబ్బంది కదా. కాబట్టి మనం జాగ్రత్తగా చూడాలి. అలాగే వాతావరణ కాలుష్యం వల్ల విపరీతమైన అనారోగ్యం, చిన్న పిల్లలు కూడా కొన్ని సందర్భాల్లో మరణానికి సంభవిస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి? రోజు మీరు ఏం పీల్చుకొని జీవిస్తున్నారు? గాలి పీల్చుకుంటున్నారు. మీరు ఏమైనా చెట్లు నాటినారా? మీరు పీల్చుకునే గాలి నాటలే కదా. మీరు నాటినారా? మీరు? వెరీ గుడ్. ఇంకా ఇంట్లో అమ్మానాన్నలతో కూడా చర్చ జరగాలి. చెట్టు యొక్క ఆవశ్యకత గురించి, వాతావరణ కాలుష్యం గురించి చర్చ జరగాలి. మన బుద్ధి అర్థమైందని చెప్పేది. ఇంట్లో మీరు ఇంటికి పోతేనే మా సార్ చెప్పాడు చెట్టు యొక్క ఆవశ్యకత గురించి, చెట్టు గురించి మాట్లాడుకోవాలి. వాతావరణ కాలుష్యం గురించి ఇంట్లో మాట్లాడుకోవాలి. ఈ రోజు మన దేశ రాజధాని ఢిల్లీలో వాతావరణ కాలుష్యం ఏర్పడి అందరూ అనారోగ్యం బారి పడుతున్నారు. అలాగే మన భారతదేశంలో 20 నగరాల దాకా వాతావరణ కాలుష్యంతో ఇబ్బంది పడుతుంది. ఇట్లనే కొనసాగితే మనం అంతా జీవించడానికి చాలా ఇబ్బందికరమైనటువంటి భయంకరమైన పరిస్థితులు ఏర్పడతాయి. విదేశాల్లో ఇప్పటికే ఆక్సిజన్ డబ్బాలు అమ్ముతున్నారు. 1000 రూపాయలు ప్యూరిఫై. మీరు ఆక్సిజన్ కావాలంటే పీల్చుకొని ఆరోగ్యంగా ఉండాలని. మనమంతా మధ్యతరగతి, దిగువ తరగతి కుటుంబ సభ్యులు. మనం కొనుక్కొని ఆక్సిజన్ కొనుక్కొని జీవించగలుగుతామా? కాబట్టి మనం ఏం చేయాలి? ఇక్కడ ఉన్నటువంటి మీరందరూ విద్యార్థులందరూ ఒక్కొక్క చెట్టు నాటి దాన్ని మహావృక్షంగా తయారు చేయాలి. ఇంట్లో అమ్మా నాన్నలు చెప్పాలి ఖచ్చితంగా. ఎక్కడో ఒక చోట చెట్టు నాటాలి. ఒక్కొక్కరు ఒక చెట్టు నాటి ఒక 5 మంది 10 మందిని మనం ఆదర్శంగా వాళ్ళకు నిలవాలి. వాళ్ళు కూడా చెట్టు నాటే విధంగా చేయాలి. లేకపోతే ఏమవుతుంది? మనకు పీల్చుకోవడానికి గాలి లేకపోతే మనము బతుకుతామా? మనం మనిషి రోజు ఏం కావాలి? గాలి, నీరు, ఆహారం 3 కావాలా? ఆహారం లేకుండా ఎన్ని రోజులు బతకొచ్చు? 1 రోజు 2 రోజులు అనుకో. మన పిల్లలు 1 రోజైనా ఆహారం లేకుండా బతకొచ్చు కదా. నీళ్లు లేకుండా బతకలేం సార్. నీళ్ళు లేకుండా ఒక అర్ధ రోజు కానీ 1 రోజు కానీ, ఒకవేళ మన పిల్లలు కాబట్టి ఒక 5-6 గంటలు కన్నా ఉంటాం కదా. గాలి లేకపోతే ఉండలేం సార్. నోరు ముక్కు మూసుకొని చూడండి ఒక్క నిమిషం. కాబట్టి మనం ఏం చేయాలి? చెట్టు నాటాలి. చెట్టు మీరు నాటిన మరొక చెట్టు ఈ డిసెంబర్ 31 లోపల స్టూడెంట్స్ చెప్పేది వినండి. మీరు ఈ డిసెంబర్ 31 లోపల ఒక చెట్టు నాటండి. ఒక చెట్టు నాటితే ఏమన్నా మీకు పోతుందా? ఏం పెద్ద ఖర్చు కాదు కదా. మన కోసం స్వాతంత్ర సమరయోధులు ప్రాణత్యాగం చేశారు. శాస్త్రవేత్తలు, సంఘ సంస్కర్తలు, వారంతా ప్రాణత్యాగం చేయలేం. కానీ మనం ఖచ్చితంగా ఒక చెట్టు నాటి వాతావరణ కాలుష్యాన్ని నివారించవచ్చా లేదా? ఒక చెట్టు నాటుతారా? ఇంట్లో అమ్మ నాన్నలతో చెట్టు గురించి మాట్లాడతారా? మాట్లాడండి. వాతావరణ కాలుష్యాన్ని మనము నివారించాలి. ఫ్యాన్లు ఇంట్లో అవసరం లేనప్పుడు కరెంటును ఆదా చేయాలి. ఇంధనాన్ని పొదుపు చేయాలి. ఇంట్లో నాన్నలకు అందరూ బండ్లు ఉన్నాయా? బండ్లు ఉన్నాయి కదా. నాన్నలకు చెప్పాలి వారంలో 1 రోజు బండి వాడకుండా ప్రభుత్వ వాహనాల్లో నడవాలి. ఎందుకు నడవాలి? మేము మా బండి పుస్తకాలు ఆడడానికి తొందర పోవాలని చెప్తారా? ఇంధనాన్ని పొదుపు చేయాలి. వాతావరణ కాలుష్యాన్ని నివారించాలంటే ఇంధనం పొదుపు చేయాలి. 1 రోజు బండి వాడకుండా ఉండడం వల్ల ఏమవుతుంది? ఇక్కడ ఉన్నటువంటి 100 మంది పిల్లల్లో 100 మంది తల్లిదండ్రులు 1 రోజు బండి వాడకుండా పొగ బండి నుంచి వచ్చే
పొగ వాతావరణంలో ఈ పేరు ఈజీగా అర్థం దీంట్లో. స్వచ్ఛమైన గాలి వస్తుంది. మన స్కూల్ ఒకరు పాటించినారనుకోండి, అలాగే డోర్ లో ఉన్న స్కూల్ అన్ని తల్లిదండ్రులకు అవగాహన కల్పించి మాట్లాడుకోండి, డోర్ అంతా స్వచ్ఛంగా మారుతుంది. కాబట్టి మనం జీవించుండాలన్నా, మనం రేపు పొద్దున మనం ఉన్నత చదువులకు ఏదైనా వెళ్ళి పెద్ద ఉద్యోగం చేయాలన్నా, లేదా మన సామాజిక ఉపాధ్యాయులు కావాలన్నా, మన రమణ సామాజిక హెచ్ఎం కావాలన్నా, టీచర్ కావాలన్నా, ఉపాధ్యాయుడు కావాలన్నా, లేకపోతే కలెక్టర్ కావాలన్నా, ఇంజనీర్ కావాలన్నా, పోలీస్ కావాలన్నా, మీరు రేపు పొద్దున మీ సంసారం మీరు పెళ్లి చేసుకొని జీవించి ఉండాలన్నా ఖచ్చితంగా ఆరోగ్యం కావాలి. ఆరోగ్యం లేకుంటే మీరు ఏమీ సాధించలేరు. కాబట్టి ఖచ్చితంగా ఆరోగ్య సూత్రాలు పాటించాలి. ఆరోగ్య సూత్రాలకు మీరు ఏమన్నా పాటిస్తున్నారా? ఏమన్నా పాటిస్తున్నారా? మీరు చేతులు కడుకుంటున్నారా? మీకు చెప్పిన కదా ఇయ్య. ఆరోగ్య సూత్రాలు పొద్దున్న లేచి ఏం చేయాలి? నాకేం చేయాలా? లెట్రూమ్ తర్వాత ఏం చేయాలి? చేతులు ఆడుకోవాలా, ఏం చేయాలా? బ్రష్ తిక్కాలా, తర్వాత ఏం చేయాలా? తర్వాత ఏం చేయాలా? తర్వాత ఏం చేయాలా? తినాలా, తర్వాత ఏం చేయాలా? బడికి రావాలా, తర్వాత ఏం చేయాలా? బడికి రావాలా. మరి ఇన్నిసార్లు చెప్పినా కూడా మీరు చెప్పలేకున్నారు ఎందుకు? రోజు చేతులు కడుకుంటారా? చెప్పినాడా? కూరను కర్తిగా కర్రీ ఒకటే కింద కూర్చో. ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ దేశాల్లో ఆరోగ్య సమస్యకి ప్రశాంత్ విషయం ఏంటో తెలుసా? ప్రశాంత్ 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 వినండి, చేతులు కడుక్కోవడం తెలుసు నా కదా? ఇష్టం. అయినా కూడా మన దేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా 144.4% మంది అనారోగ్య బారిన పడుతున్నారు. చేతులు కడుక్కోకుండా మన కంట్లో నోట్లో చేతులు పెట్టుకోవడం వల్ల పన్ను కూడా వా. బ్యాక్టీరియా సార్. మన శరీరంలో ప్రవేశించి సార్ దేవ్ అనారోగ్యం ఏర్పడుతుంది. కాబట్టి మీరు చేతులు కడుక్కోవాలి. పొద్దున స్నానం చేస్తారా? ఎలాగా కింద వచ్చా స్నానం చేయండి రాత్రి పడుకునేటప్పుడు. అట్లాగే అమ్మలకు చెప్పండి, పొద్దునే కసు కొడతారు అమ్మలు. లే ప్రశాంత్ కసు వదిలేయకుండా ప్రశాంత్ పరిసరాల పరిశుభ్రత ఇక్కడ చూడు. చాలా ముఖ్యం. ఈ స్కూల్ కూడా, ఈ స్కూల్ మన దేవాలయం. మన పరిసరాలను మనం శుభ్రంగా బక్క పీస్ అని చూడమను, అట్లాగే అమ్మలకు చెప్పాలి, కసు కొట్టి బక్క పీస్ అని చూడమను. ఎత్తి డబ్బాల డస్ట్బిన్లో వేసి ఏ జరిగే మున్సిపాలిటీ వ్యాన్ వచ్చినప్పుడు అట్లా వేయాలి. అట్లా లేకుండా అట్లే వదిలేసామనుకో అక్కడ దోమలు చెందితే ప్రపంచంలోనే భయంకరమైన జీవి దోమ. దోమ కుట్టిందంటే చికెన్ గున్యా, మలేరియా, రకరకాల డెంగ్యూ లాంటి విష జ్వరాలు వస్తాయి. ఆ డెంగ్యూ జ్వరం వచ్చిందంటే ప్రైవేట్ హాస్పిటల్ పోతే 1 లక్ష నుంచి 5 లక్షలు దాకా ఖర్చు వస్తుంది. మనం దోమలు కుట్టుకోకుండా చేసుకోవడం అంత అవుతుందా లేదా? అవుతుంది కదా? ఇటువంటి జాగ్రత్తలు పాటించాలి ఖచ్చితంగా. ఎక్కడంటే అక్కడ ఉమ్మి వేయద్దండి. చేతులు బాగా కడుక్కోండి. పొద్దున సాయంత్రం ఒక 5 నిమిషాలు ధ్యానం చేయండి. సార్ మీకు పాఠం రూపంలో బాగా చెప్తున్నాడు. సార్ చెప్పినట్టు బాగా వినండి. ఉపాధ్యాయులు పాఠాలు చెప్పేటప్పుడు అల్లరి చేయకుండా, వెనక గిచ్చుకుంటా గిల్లుకుంటా, మీరు తిక్క చేయకుండా బాగా శ్రద్ధగా వినండి. ఒకసారి పాఠాలు చెప్పేది విన్నామనుకో, 1 సంవత్సరం అంతా మీరు నెమరేస్తున్నా అది బాగా మెదడుకి ఎక్కుతుంది. ఎగ్జామ్ రాస్తే ఫస్ట్ క్లాస్ వస్తారు. మీరు సారోళ్ళు గొంతు దించుకొని పాఠాలు చెప్పేటప్పుడు ఎక్కడో వెనక కూర్చొని ఆటలాడుకుంటా తిక్క ఇది చేసుకుంటూ ఉంటే మనం చదువు ఎక్కదు. మన బడికి వచ్చేది చదువుకోవడానికి. ఆటలాడుకోవడానికి పేరెంట్ ఇచ్చినప్పుడు బాగా ఆటలాడుకోండి. శారీరక శ్రమ చాలా ముఖ్యం. ఈ విధంగా మీరు ముందు వాళ్ళు ఖచ్చితంగా తల్లిదండ్రుల మాట వినాలి. తల్లిదండ్రులు ఏం చెప్తే అది వినాలి. ఉపాధ్యాయులు ఎక్కడ కనపడినా గౌరవించాలి. తల్లిదండ్రులకు మించిన కోరికలు మనం కోరకూడదు. కాబట్టి తల్లిదండ్రులను గౌరవిస్తూ, ఉపాధ్యాయులను గౌరవించుకుంటూ, ఎక్కడ కనపడినా నమస్కారం చేస్తూ, స్కూల్ వచ్చిన వెంటనే ఒక లైన్ అడ్డదిడ్డంగా పోతే బండ్లు వస్తాయి, కొడతాయి. మనం స్కూల్ డ్రెస్ లో చక్కగా క్రమశిక్షణ పోయినామనుకోండి, మీ ఉపాధ్యాయులకు మీ తల్లిదండ్రులకు కూడా మంచి పేరు వస్తుంది. ఈ గవర్నమెంట్ నెహ్రూ స్కూల్, ఎంపీపీ స్కూల్ పిల్లలు ఎంత క్రమశిక్షణ కలవాలని పేరు తేవాల. ఆ విధంగా ఉండాలి మన ప్రవర్తన. కాబట్టి మీరందరూ ఆరోగ్య సూత్రాలు పాటించి వాతావరణ కాలుష్యాన్ని నివారించడంలో ఖచ్చితంగా భాగస్వాములై మీరు మనము మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఇతర ఆరోగ్యాలను కూడా ఖచ్చితంగా బాధ్యత మనపై ఉన్నది. భోంచేస్తారు? 3 పూట్ల భోంచేస్తారా? భోంచేస్తారా? ఎక్కడైనా అమ్మ నాన్న అంటే పెళ్లి పోతారా? అబద్ధం చెప్తున్నారు. రోజుకి 4 మాటలు తింటారు. పొద్దున అవుతుంది, మధ్యాహ్నం అవుతుంది.